ఖమ్మం వరకు కూడా చాలా రజక బాలికల పైన కూడా అఘాయిత్యాలు జరుగుతున్నాయి, దాడులు జరుగుతున్నాయి. ఎందుకు అసలు ఈ మంత్రులు వచ్చి ఎందుకు స్పందించలేకపోతా ఉన్నారు? అసలు ఏం జరుగుతుంది తెలంగాణ? నేను మాది ఖమ్మం సార్, నేను మాజీ కౌన్సిలర్ని. పాపం చుట్టానికే నిమ్స్కి వచ్చా ఖమ్మం నుంచి. ఈ గౌస్ పాషా అనేవాడు ఎవడైతే ఉన్నాడో ఇప్పుడు ఆ రాపర్తి నగర్లో, వాడికి నేర చరిత్ర ఉన్నాడు. వాడు రౌడీ షీటర్. అంతకుముందు రేప్ కేసు కూడా ఉంది వాడి మీద. వాడు రౌడీ షీటర్. 95లోనే ప్రభాకర్ రావు గారు అని డిఎస్పీ గారు, ఆయన డిఎస్పీగా ఉన్నప్పుడు బాలకృష్ణ గారు అని 2 టౌన్ ఎస్ఐకి వచ్చాడు. వీడు అరాచకాలు చూసి ఎమ్మ కొట్టుడు కొట్టిండు. అయినా ఇటు సెట్ కాలేడు, బుద్ధి ఇంకా సెట్ కాలే. చిన్న పాప, ముక్కు పచ్చలారని పాప, 12 ఏళ్ళ అమ్మాయిని. ఆ అమ్మాయిని ఆగం చేయటమే కాకుండా ఆ విషయం ఏడ బయటపడొద్దు అని చెప్పి ఆ అమ్మాయిని చంపే ప్రయత్నం చేసిండు. దాని అంతటా అదే పడ్డది, ఏదో కళ్ళ తిరిగి కింద పడ్డది అనిపించాలని ప్రయత్నం చేసి మళ్ళీ మేకబోన్న పులిలాగా మార్కెట్లో తిరుగుతున్నాం. అంటే ఇలాంటి రాక్షసులు మన మధ్య ఉంటే ఈ చిన్నపిల్లలు బతకటం ఎట్లా, ఈ ఆడపిల్లలకి రక్షణ ఎట్లా అండి? ఆడ 3 మంత్రులు ఉన్నారు, తమ్ముడు మొగ్గ అనిల్ కుమార్ చెప్పినట్టుగా. ఏం చేస్తున్నారు? ఎలా రక్షణ ఏది? ఆడపిల్లలకు రక్షణ ఏది? చిన్నపిల్లలకు రక్షణ ఏది? ఎక్కడ చూసినా ఈ దాడులు జరుగుతూ ఉన్నాయి. అందులో పర్టికులర్ ఒక వర్గం వాళ్ళు చేస్తున్నట్టు కనపడుతుంది. మళ్ళీ ఇదంతా కూడా దీని మీద ఈ వర్గం వాళ్ళు కూడా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇంకొంచెం పెచ్చరిల్లుతున్నట్టు కనపడుతుంది మన కళ్ళకి. ముస్లిం వ్యక్తి పైన ఆల్రెడీ రేప్ కేసులు ఉన్నాయి, ఆల్రెడీ మర్డర్ చేసే వ్యక్తి అని చెప్పి పోలీసులు నిర్ధారించిన తర్వాత ఎందుకు బయట తిప్పుతారు? ఎందుకు పోలీసులు అదుపులోకి తీసుకోలేకపోతున్నారు? అతను అసలు తీసుకున్నారు ఇప్పుడు తీసుకున్నారు. ఇక అప్పటి నుంచి మళ్ళీ మేకవన్న పులిలాగా మామూలుగా ఎవడో ఉంటాడు కదా, పక్కన నాయకుడు ఎవడో ఒకడు ఉంటాడు కదా, పట్టుకొని ఇక మళ్ళా కనపడకుండా ఉండటం అన్నమాట. ఏదో ఒక రోజు నిజ స్వరూపం బయటపడుతుంది. సహాయం చేస్తా ఉన్నారు, ఇతనికి చేస్తారు. ఎందుకు చేయరు? చేస్తూనే ఉంటారు. చేయబట్టే తిరగలుగుతున్నాడు వాడు. అలాంటి వాళ్ళు తిరగకుండా ఉండాలంటే ఏం చేయాలంటే, ఇప్పుడు మనోడు తమ్ముడు చెప్పినట్టుగా ప్రియాంక రెడ్డి విషయంలో, ఇంకొకళ్ళ విషయంలో అంటే అగ్రవర్ణాలకైతే ఒక న్యాయం, పేద వర్గాలకి, బీసీ వర్గాలకి, ఎస్సీ ఎస్టీలు అయితే ఒక న్యాయం అనండి. ఇది నిజమే అని మీకు తెలుసు కదా, నిర్ధారణ చేసుకున్నారు కదా, ఆ అమ్మాయి స్టేట్మెంట్ కూడా చూసుకుంది కదా. మరి ఇంకా మీరు శిక్షలేసి ఏదో జైలుకి పంపించి మళ్ళీ బెయిల్ మీద వాడు బయటకు వచ్చి మళ్ళీ ఇంకెంతమంది రాగం చేయమని. అందుకనే మేము అనేది ఏంటంటే, ప్రభుత్వం చేసే చర్యకి చిన్నపిల్లల్ని కానీ, ఆడపిల్లల్ని, చిన్నపిల్లల్ని, లేకపోతే ఆ మహిళల్ని ఎవరినైనా కానీ కన్నెత్తి చూడాలి అంటే తెలంగాణ రాష్ట్రంలో భయపడేలా ఉండాలి. ఇన్సిడెంట్ ప్రభుత్వం తీసుకునే చర్య ఆ రకంగా ఉండాలని కోరుకుంటున్నాం. ఆ రకంగా ఉండకపోతే సంఘమే కాదు, రజక సంఘమే కాదు, మిగతా కులాలందరినీ కూడా ఏకం చేసి కూడా దీని మీద సమరశంకం పూర్చిస్తాం. ఖమ్మంలో అతని పైన ఆల్రెడీ రేప్ కేసు ఉంది, మర్డర్ కేసు ఉందని మీరే చెప్పారు. ఆయన బయటే మంచిగా తిరుగుతున్నాడు, ఇప్పటికి ఒక కేసు కాలేదు. ఆల్రెడీ బెదిరించి కొట్టినా సరే మళ్ళీ ఆ విధంగానే పాల్పడుతున్నారు అని చెప్పి ఒక బాలిక పైన కూడా మళ్ళీ జరిగింది. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ బయటకు వచ్చే ఛాన్స్ ఉండాలి. అసలు కేసు అయ్యే ఛాన్స్ ఇప్పటికే పార్టీలు కూడా అన్ని కూడా సపోర్ట్ చేస్తున్నాయని చెప్తారు. మరి బయటకు వచ్చే ఛాన్స్, బయటకు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఇంకా చాలా చేసే ఛాన్స్ మళ్ళా వస్తారు. మళ్ళా బెయిల్ మీద బయటకు వస్తారు. బెయిల్కి వచ్చిన తర్వాత మళ్ళీ కొంతకాలం మంచిగా నటిస్తారు. మళ్ళీ ఆ తర్వాత ఏ పిల్ల బలైద్దో మనకు తెలియదు. ఇవాళ ఈ అమ్మాయిని చూడటానికి ఖమ్మం నుంచి వచ్చినాం మేము, మా భార్య నేను ఇద్దరం వచ్చినాం. నా భార్య అయితే ఏడ్చింది ఆ అమ్మాయిని చూసి. ఇప్పుడు పోతే కింది పార్ట్ అంతా పని చేయటం లేదంటే, బ్లీడింగ్ అవుతుంది, 2 చేతులు ఇరిగిపోయినాయి, ఈ ఎముకలు ఇరిగిపోయినాయి, మాట్లాడలేని పరిస్థితి. అమ్మాయి చిన్న పిల్ల, 12 ఏళ్ళ పిల్ల. ఇలాంటి రాక్షసుల్ని ఊరి మీద వదిలిపెడితే బాగుంటుందా అంటే, నేను 95లో మున్సిపల్ కౌన్సిలర్ అక్కడ, నాకు తెలుసు వాడి జాతకం అంతా కూడా. కానీ ఇట్లా వదిలిపెడితే కురేది కాదండి అందరిని. అందుకనే ప్రజలందరూ కూడా ఆలోచించాలి. ఇవాళ ఈ కులంలో అయింది, రేపు ఇంకొక కులంలో అయింది. ఎందుకంటే ఈ కులం కూడా మీకేం అపకారం చేసిన కులం, అందరికి సర్వీస్ ఇచ్చే కులం, పుట్టిన కానీ చచ్చేంత వరకు సర్వీస్ ఇచ్చే కులం. ఒక ఆడబిడ్డలాగా చూసుకోవాల్సినటువంటి కులాన్ని వాళ్ళు ఏదో పాపం వాళ్ళ తాత, వాళ్ళ నానమ్మ ఆడ అపార్ట్మెంట్ లో వస్తే పాపం అమ్మాయి హాస్టల్, అసలు ఇంకొక రోజు అయితే వెళ్ళిపోయేది బిడ్డ. పాపం వాళ్ళ ఇంటికి వచ్చిన నేరానికి ఆ ఇంట్లో ఉన్నటువంటి అపార్ట్మెంట్ ఓనర్ అయ్యాడు గౌస్ పాషా అంటాడు. వాడు ఈ అమ్మాయిని తీసుకుపోయి అలా ఆగం చేసి ఆ అమ్మాయిని ఆధారాలు బయటపడకుండా ఆ డాబా మించి పడేస్తే చచ్చిపోవద్దు అనుకొని చంపే ప్రయత్నం చేసిండు. కానీ వాడిని మాత్రం కఠినంగా శిక్షించాలి. ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా అమ్మాయి ఇప్పుడు 8వ తరగతి చదువుతుంది. ఆ అమ్మాయి ఎడ్యుకేషన్ సంగతి ఏంది, ఆ అమ్మాయి ఆరోగ్యం సంగతి ఏంది, ఆ అమ్మాయి భవిష్యత్ ఎట్లా, ఈ ప్రభుత్వం దీనికి ఏ సమాధానం చెప్పుద్దండి? ఏదైనా భరోసా కల్పించాలి కదా.
ఆ కుటుంబానికి ఉన్న మంత్రులు వచ్చి కొంచెం భరోసా కల్పించి అమ్మ మేము ఉన్నాం అని చెప్పి మంచి వైద్యం చేయించి రేపు ఎడ్యుకేషన్ కూడా అమ్మాయికి చదువుకునేంత వరకు ప్రభుత్వం బాధ్యత తీసుకొని ఆ అమ్మాయికి భరోసా, ఆ కుటుంబానికి భరోసా ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. అది చేయకపోతే కనుక మేము కూడా ఊరికే చూస్తూ ఊరుకోవటానికి సిద్ధంగా లేవండి. సంఘాలనే కాదు, అన్ని సంఘాలను కూడా, ఒక రజయ సంఘాన్ని కాదు, అన్ని కుల సంఘాలను కూడా ఏకం చేస్తాం, అన్ని పార్టీలను కూడా ఏకం చేస్తాం. ఈ కాంగ్రెస్ పార్టీ తగిన బుద్ధి చెప్తాం. వాళ్ళు సరైన చర్య తీసుకుంటే హ్యాపీ, లేకపోతే మాత్రం సరైన గుణపాఠం చెప్పాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఓకేనా అమ్మ, ఇటువంటి మానవ మృగాల పేరుతో చాలా మంది సమాజంలో తిరుగుతూ ఉన్నారు. చిన్న చిన్న పిల్లలు సైతం అంటే కనీస మానవత్వం లేకుండా కూడా చంపేసినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇటువంటి వాళ్ళకి ఎటువంటి శిక్ష పడాలంటారు? అసలు ఇక వాళ్ళని ఎన్కౌంటర్ చేసేయాలి. ఏదో చిన్న శిక్ష వేసి వాడు బెయిల్ మీద రావడం, మళ్ళీ తిరగటం, మళ్ళీ ఇంకో పాపని ఇట్లా చేయడం, అట్లనే చేస్తూ ఉంటారు. వాళ్ళని అసలు బతకనీయొద్దు, సమాజంలో అలాంటి చీడ పొడుగులను ఉంచొద్దు, వాళ్ళని ఎన్కౌంటర్ చేసేయాలి. పరిస్థితి ఏ విధంగా ఉందని మీరు వెళ్ళి కలిసా, నేను పాపను చూసి ఏడ్చా. పాప అసలు ఇవన్నీ ఇరిగిపోయినాయి, వెనకాల ఇరిగిపోయినాయి, ఇక్కడ నుంచి నడుము భాగం నుంచి కింది వరకు పని చేయట్లేదు, బ్లీడింగ్ బాగా అవుతుంది. వాళ్ళ అమ్మ నాన్నల్ని చూసి మేము తట్టుకోలేకపోయినాం. అసలు వాళ్ళకి ధైర్యం చెప్పాము. ఈ అందరు కలిసి, ఈ ముఖ్యమంత్రులు అందరూ, ముఖ్యమంత్రి గారు, ఈ మంత్రులు కలిసి వాళ్ళకు సరి అయిన న్యాయం జరగాలి. మాట్లాడగలగట్లేదు, చూస్తుంది అంతే, మాట్లాడట్లేదు. అందరు కలిసి గవర్నమెంట్ వాళ్ళకి న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. కుటుంబ సభ్యులు కావచ్చు, వాళ్ళమ్మ ఎవరింటికి అయితే వెళ్ళిందో వాళ్ళందరూ వచ్చారు అక్కడికి. వాళ్ళ అమ్మ నాన్న ఉన్నారు, వాళ్ళ పెద్దమ్మ ఉంది. ఇక వాళ్ళు కూడా చిన్న పాప, వాళ్ళ ఎంత పాప 12 సంవత్సరాల పాప, వాళ్ళు తట్టుకోలేకపోతుండ్రు అసలు. వాళ్ళ అమ్మ అయితే మాట్లాడలేకపోతుంది. మేము ఖమ్మం నుంచి వచ్చాము. సందర్భంలో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అక్కడ లేరా అంటే ఏదో ఫోన్ వచ్చిందంట, ఫోన్ ఇచ్చి మాట్లాడమ్మా అని, నేను ఆడుకుంటాను పైకి పోయిందంట. వాడు తీసుకొని పోయిండు, అగాచ్యం చేసిండు. ఎక్కడ చెప్పుద్దో అమ్మ నాన్నలకని 4వ స్టేర్ మించి కింద ఇసిరేసిండంట. ఇసిరేసి మూలుగుతుందంట. ఈ తల్లి 5:30, 6 అవుతుంది, ఇంకా రాలే పాపని అంతా చూస్తుందంట. ఏరే 2 పిల్లలు వచ్చి వీళ్ళ పాపను వచ్చి చెప్పిందనక ఆ తల్లికి తెలీదు. పోయి చూస్తే వీళ్ళ పాప కింద పడిపోయి చిన్నగా మూలుగుతుందంట. పోయి చూస్తే వీళ్ళ పాప అంట. అమ్మో నా పాప అని హాస్పిటల్కి తీసుకుపోతే, ఏ హాస్పిటల్కి తీసుకుపోయినా డాక్టర్లు ఇక్కడ కాదమ్మా అని 3 హాస్పిటల్ తిప్పారట. మమతలకపోతే హైదరాబాద్ తీసుకెళ్లాలంటే తీసుకొచ్చారు. వాళ్ళు చేసుకుంటే బతికే వాళ్ళు. ఇప్పుడు ఆ పాపకి ఎంత వైద్యం చేయరగాలి, ముఖ్యమంత్రి గారు వీళ్ళే స్పందించాలి. ఆ అమ్మాయికి మంచి వైద్యం చేపియాలి, వాళ్ళ కుటుంబానికి కూడా సహాయపడాలి.